శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు తెలివైన జింక. అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో ఒక తెలివైన జింక నివసిస్తూ ఉండేది. దట్టమైన అడవి అంటే డెన్స్ ఫారెస్ట్, తెలివైన జింక అంటే క్లవర్ డియర్ అన్నమాట. ఆ జింక ఒకరోజు ఒక నది ఒడ్డుకు వెళ్ళి అక్కడ గడ్డి మేస్తూ ఉంది. అంటే రివర్ బ్యాంక్ మీద గ్రాస్ని తింటూ ఉందన్నమాట. ఆ నది అవతల ఒడ్డున ఉన్న ఒక చెట్టుకి ఎర్రని పండ్లు ఉండడం గమనించింది. ఆ రివర్కి అదర్ బ్యాంక్ సైడ్లో ఒక రెడ్ ఫ్రూట్స్ ఉండే ట్రీని చూసింది. ఆ పండ్లు చూడగానే ఆ జింకకు నోరూరింది. అంటే డ్రూల్ అయిందనమాట. అబ్బా, ఎంత ఎర్రగా ఉన్నాయి, ఇవి తింటే ఎంత రుచిగా ఉంటాయో కదా అని అనిపించింది. రుచి అంటే టేస్ట్. కానీ అవతల ఒడ్డున ఉన్న పండ్లు తినాలి అంటే ఈ నదిని దాటాలి, అంటే రివర్ క్రాస్ చేయాలి. మరి నాకేమో ఈత రాదు, అంటే స్విమ్మింగ్ తెలియదు. పోనీ నది లోతు లేని చోట దిగి వెళదామంటే ఈ నదిలో చాలా మొసళ్ళు ఉన్నాయి. లోతు అంటే డెప్త్ అనమాట. అంటే వాటర్ లెవెల్ తక్కువగా ఉన్న చోట దిగి అది క్రాస్ చేద్దామంటే లోపల క్రూయల్ క్రోకడైల్స్ ఉన్నాయన్నమాట. అమ్మో, వాటికి చిక్కానో అంతే, నన్ను నమిలి మింగేస్తాయి అని అనుకుంది. అంటే అది చూ చేసేస్తాయి నన్ను అని అనుకుందనమాట. అయ్యో, ఇప్పుడు ఆ పండ్లు తినే దారి ఏమిటి అని ఆలోచించగా దానికి ఒక మంచి ఉపాయం తట్టింది. అంటే అది ఒక మంచి ప్లాన్ థింక్ చేసింది. ఈ మొసళ్ళని ఎలా అయినా నమ్మించి ఈ నది దాటాలి అనుకుంది. ఇంతలో ఆ నదిలో ఉండే ఒక మొసలి ఆ జింకను చూసి, అబ్బా, ఈ జింక భలే ఉంది, దీన్ని మాటల్లో దించి ఎలా అయినా దీన్ని తినాలి అని అనుకుంది. అలా అనుకుంటూ ఆ మొసలి ఆ జింక దగ్గరికి వచ్చి, ఓ జింక బావా, ఏమిటి ఇక్కడే తిరుగుతున్నావు, ఏమిటి సంగతి అని అడిగింది. ఏమీ లేదు మిత్రమా, ఈరోజు రాజుగారు విందు ఏర్పాటు చేశారు. మిత్రమా అంటే ఫ్రెండ్ అనమాట. రాజుగారు అంటే ఫారెస్ట్కి రాజు ఎవరు? లైన్. విందు అంటే ఫీస్ట్ అనమాట. అందరినీ పిలిచి రమ్మని నాకు చెప్పారు, అంటే ఇన్వైట్ చేయమన్నారు గెస్ట్స్ని అని చెప్పిందనమాట. అందుకే వచ్చాను. అలా అనగానే మొసలి ఆనందంగా, ఏమిటి, రాజుగారు మమ్మల్ని విందుకు పిలిచిరమ్మన్నారా? నువ్వు చెప్పేది నిజమేనా? ఈజ్ ఇట్ ట్రూ అని అడిగిందనమాట. అవును మిత్రమా, నిజం. విందుకు ఎంతమంది వస్తున్నారో లెక్క వేసి చెప్పమంటే ఇటు వచ్చాను. అంటే జింక గెస్ట్స్ కౌంట్ని కింగ్ కనుక్కోరమ్మన్నాడు అని చెప్పిందనమాట. ఇంతకీ మీరు ఎంతమంది ఉన్నారు? ఇందాకటి నుంచి లెక్క వేయడానికి చూస్తున్నాను, కానీ లెక్క తేలట్లేదు. నాకు నీ సహాయం కావాలి అని అడిగింది. అంటే నీ హెల్ప్ కావాలి అని అడిగిందనమాట. ఓ అలాగా, ఇంతే కదా, నేనేం చేయాలో చెప్పు అని మొసలి తను ఆ జింకని తినాలనుకొని కూడా మర్చిపోయి దాని మాటల్లో ఇది మాట్లాడుతూ ఉందన్నమాట. మీ వాళ్ళందరినీ వచ్చి ఒక వరుసలో ఉండమను, అప్పుడు నేను సరిగ్గా లెక్క పెట్టడానికి సులభమవుతుంది అని చెప్పిందనమాట. అంటే ఒక లైన్లో వాటన్నిటినీ ఉండమని చెప్పిందనమాట, ఆ క్రాకడైల్స్ అన్నిటినీ. లేదంటే రాజుగారికి సరిగ్గా చెప్పకపోతే ఆయనకి కోపం వస్తుంది, అంటే మ్యాడ్ అయిపోతారు అని చెప్పింది జింక. మొసలి ఆ జింక మాటలకి సరే ఉండు, ఇంతే కదా, మా వాళ్ళందరినీ పిలిచి ఇప్పుడే నువ్వు చెప్పినట్లు చేస్తాను అని చెప్పి మిగిలిన ఆ మొసళ్ళన్నిటినీ కూడా రమ్మని పిలిచింది. అంటే రిమైనింగ్ క్రాక్స్ అన్నిటినీ కూడా పిలిచిందనమాట. మీతో నేను ఒక విషయం చెప్పాలి. అలా అనగానే అన్ని మొసళ్ళు వచ్చాయి. రాజుగారు మనకి విందు ఏర్పాటు చేశారట. ఈ జింకని పంపి మనం ఎంతమంది ఉన్నామో లెక్కించి రమ్మని చెప్పారట. కాబట్టి ఈ జింక చెప్పినట్టు ఇప్పుడు మనం ఒక వరుసలో ఉండాలి. అప్పుడు ఆ జింక మనలందరినీ లెక్కించి రాజుగారికి వెళ్ళి చెబుతుంది అని చెప్పగానే మొసళ్ళన్నీ కూడా ఒక వరుసలో నిలబడ్డాయి. వెంటనే జింక తెలివిగా ఆ ఒక మొసలి మీదకి దూకి అలా ఒక్కొక్క మొసలి మీద నుంచి దూకుతూ ఆ అవతల నది ఒడ్డుకి చేరుకుంది. అలా చేరుకొని అప్పుడు, మిత్రమా, నాకు ఈ నది దాటడానికి మీరు చాలా సహాయం చేశారు, మీకు నా కృతజ్ఞతలు అని చెప్పింది. అలా అనగానే మొసళ్ళన్నీ కూడా ఆశ్చర్యపోయాయి. అంటే రివర్ని క్రాస్ చేయడానికి మీరు నాకు హెల్ప్ చేశారు కదా, మీకు అందరికీ థ్యాంక్స్ అని చెప్పింది జింక. అలా అనగానే మొసళ్ళన్నీ కూడా, మరి విందు సంగతి ఏమిటి అని మొసళ్ళు ఆశ్చర్యంగా అడిగాయి. దానికి జింక, ఏమీ లేదు, నేను ఈ నదిని దాటి రావాలి అనుకున్నాను,
కానీ మీరేమో నన్ను తినడానికి చూస్తూ ఉన్నారు. కాబట్టి నేను కూడా నాకు తెలిసిన ఉపాయంతో ఈ నది దాటాను అంతే అని చెప్పింది. అలా చెప్పి జింక తన పాటికి తను వెళ్ళిపోయిందనమాట. అంటే తను తన సమయస్ఫూర్తితోటి ఆ నదిని దాటింది. అంటే ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ తోటి రివర్ని క్రాస్ చేసిందనమాట. ఈరోజు కథ మీకు అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ కథని షేర్ చేయండి. మీ లైక్స్, మీ కమెంట్స్ తోటి మీ ఆలోచనని తెలియచేయండి. ఇక కథ కంచికి మనం ఇంటికి. కృష్ణ అర్పణం.